ఈరోజు ఒక పండగ వాతావరణం. నిజానికి పండగ అంటే రైతుకు తన వ్యవసాయం చేసిన పంటను ఇంటికి తెచ్చుకొని అమ్ముకున్న రోజే పండుగ అనుకుంటారు. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు. నిజానికి ఒక చిన్న సన్నకారు రైతులకు ₹1,00,000 సంపాదించాలంటే మినిమం ఒక 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది గత ప్రభుత్వం 9 సంవత్సరాల్లో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎంతో రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా 7 నెలల్లోనే తన ఇచ్చిన మాటను నిలుపుకొని ఈరోజు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నందుకు మండలంలోని ప్రతి రైతు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మాతోని కూడా కొన్ని విషయాలు పంచుకున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం ఇక ముందు కూడా రావాలి, ఇట్లాంటి రైతులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు తిరిగి రెండోసారి కూడా ఇలాంటి పనులు చేస్తే ముఖ్యమంత్రి అవుతాడని వ్యవసాయదారులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ పండుగతో పాటు అలాగే డిఎస్సి కూడా తన పిల్లలకు డిఎస్సి కూడా ఈరోజు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమని, ఇలాంటి వాళ్ళను మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం మన పైన ఉందని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే గత ప్రభుత్వం నుంచి మేము రైతు రుణమాఫీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నాం. కానీ ఇగో అవుతుంది అదో అగో అవుతుంది అని ఊరించడమే తప్ప ఇంతవరకు మనకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల లోపటే మాకు 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించడం జరిగింది. కాకపోతే ఈరోజు ₹1,00,000 రుణమాఫీలో భాగంగా ఈరోజు నాకు మొదటి విడతలోనే రుణమాఫీ అవ్వడం జరిగింది. దీనివల్ల నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. నాకు దాదాపుగా 2 ఎకరాల భూమి ఉంటుంది. చాలా రోజుల నుంచి అప్పుల కూబీలో కూరుకుపోయినాము. ఇంతవరకు ఎలాంటి రుణమాఫీ జరగలేదు, ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారము 7 నెలల లోపలనే రైతు రుణమాఫీ చేసి చూడడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో రైతు రుణమాఫీ పైన నిర్ణయం తీసుకుంటూ రైతుల పక్షాన నేను ఒక రైతు బిడ్డగా మరి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని రుణమాఫీని మరి ముఖ్యమంత్రి గారు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన మేము చాలా శుభ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఒకే దప్పాలో మరి రుణమాఫీ చేయడము చాలా హర్షించదగింది. మరి ఈ ప్రభుత్వానికి రైతులంతా మరి ఎల్లవేళలా అందుబాటులో అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మరి రుణం మాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. మరి అదేవిధంగా మరి వాళ్ళ క్యాబినెట్ మంత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.